మహారాష్ట్రలో ఫలితాలు వచ్చేసిన తర్వాత మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుత సీఎం షిండే అలాగే బీజేపీ ఫడ్నవీస్ ఎన్సీపీ నేత అజిత్ పవార్ రేస్లో ఉన్నట్టుగా ఆయా వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరొక వైపు బీజేపీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా అక్కడ వినిపిస్తోంది. ఇప్పటికే ఫడ్నవీస్ తో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ భేటీ అయ్యారు. ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే మాత్రం మెజారిటీ స్థానాలు సాధించిన పార్టీకే సీఎం సీట్ ఇవ్వాలని రూల్ ఏం లేదని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం అందరం కలిసి కూర్చుని సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇటు అజిత్ పవార్ వర్గం మాత్రం ఆయనకే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఏ వర్గానికి ఆ వర్గం, అటు అజిత్ పవార్ వర్గం, ఇటు శివసేన వర్గం, అలాగే బీజేపీ నేతలు ఎవరికి వారే వారి అధినేతకు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. पहले तो तीनों पार्टियां अपना अपना नेता चुनती है, सारे एमएलए को बुलाना पड़ता है, अपने अपने पार्टी का नेता चुनते, उसके बाद ये प्रक्रिया होती है। आप तीनों पार्टियां साथ में बैठकर और अठौली जी का भी मशवरा हम लेंगे और इसका निर्णय करेंगे। पहले तो तीनों पार्टियां अपना अपना नेता चुनती है, सारे एमएलए को बुलाना पड़ता है, अपने अपने पार्टी का नेता चुनते, उसके बाद ये प्रक्रिया होती है। आप तीनों पार्टियां साथ में बैठकर और अठौली जी का भी मशवरा हम लेंगे और इसका మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుత సీఎం షిండే వర్గం అలాగే బీజేపీ నుంచి ఫడ్నవీస్ పేరైతే గట్టిగా వినిపిస్తోంది. అలాగే ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా రేస్లో ఉన్నట్టుగా ఆయా వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరొక వైపు బీజేపీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అక్కడ ఇప్పటికే ఫడ్నవీస్ తో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ భేటీ కూడా అయ్యారు. ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే మెజారిటీ స్థానాలు సాధించినటువంటి పార్టీకి సీఎం సీట్ ఇవ్వాలని రూల్ ఏం లేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే అందరం కలిసి కూర్చొని సీఎం పదవి ఎవరికి ఇవ్వాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇటువైపు చూస్తే అజిత్ పవార్ వర్గం మాత్రం ఆయనకే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. మరి ఎవరు మహారాష్ట్ర సీఎం కాబోతున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజు, ప్రధానంగా ఎవరు రేస్ లో ముందంజలో ఉన్నారనుకోవచ్చు? ఎస్ నళిని, ప్రస్తుతం అయితే మహారాష్ట్రలో మహాయుతి అధికారంలోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే పూర్తి స్థాయిలో మహా వికాస్ అఘాడి అంటే కాంగ్రెస్, మరోవైపు ఎన్సీపీ శరద్ పవార్, ఇంకోవైపు శివసేన ఉద్ధవ్ ఠాక్రేలను పూర్తి స్థాయిలో వెనక్కి నెట్టేసి ముందుకు వచ్చేసింది మహాయుతి. అయితే బీజేపీ, మరోవైపు ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ, ఈ మూడు పార్టీలు కలిపి భారీ మెజార్టీ, వాస్తవానికి ఎవరు కూడా ఊహించలేదు హోరాహోరీగా ఇక్కడ పోటీ ఉంటుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పూర్తి స్థాయిలో మహాయుతి వైపే ఓట్లు పడ్డాయి. పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 288 అసెంబ్లీలకు పోటీ జరిగితే ఈ 288 అసెంబ్లీల్లో 145 అనేది మ్యాజిక్ ఫిగర్. సో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేశాక కూడా ఎక్కువ సీట్లు అటు మహాయుతి వద్ద ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 222 స్థానాల వద్ద ప్రస్తుతం అటు మహాయుతి గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇక్కడ మహారాష్ట్రలో 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. అందులో 129 స్థానాల్లో గెలుపొందింది. అంటే ఏ విధంగానైతే 20 స్థానాలు మాత్రమే బీజేపీ ఓడిపోయింది. ఎక్కువ స్థానాలను కూడా కాంగ్రెస్తో హోరాహోరీగా పోటీ పడినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచినటువంటి మహాయుతిలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ కనిపిస్తుంది. ఎందుకంటే 129 సీట్లతో ఏ విధంగానైతే బీజేపీ గెలిచింది. అయినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది. దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటంటే, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మహారాష్ట్ర సర్కార్ ఏదైతే ఉందో ఏక్నాథ్ షిండే సారథ్యంలో బీజేపీ, మరోవైపు ఎన్సీపీ సంబంధించినటువంటి అజిత్ పవార్ కూడా మద్దతు ఇస్తున్నారు. సో మళ్ళీ వాళ్లే గెలవడంతో ఈసారి ఏక్నాథ్ షిండేను కొనసాగిస్తారనే దాని మీద ప్రత్యేకంగా ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇక మరోవైపు అజిత్ పవార్ ఏ విధంగానైతే ఎన్సీపీ శరద్ పవార్కి సంబంధించినటువంటి పార్టీని చీల్చి మహాయుతి వైపు వచ్చారు. సో ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు సైతం ఖచ్చితంగా అజిత్ పవార్నే సీఎంను చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి వాదనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా బీజేపీ వాదన మాత్రం మరోలా ఉంది. ఎందుకంటే గతంలోనే ఎప్పుడైతే
ఆ కొత్త ప్రభుత్వాన్ని అంటే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని అస్థిరపరిచినటువంటి క్రమంలో అప్పుడు బీజేపీకి పూర్తి స్థాయిలో ఎక్కువ సీట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా శివసేన పార్టీని చీల్చి బయటకు వచ్చినటువంటి ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి బీజేపీ మద్దతు ఇచ్చింది. కానీ ఈసారి ఆ ఛాన్స్ తీసుకోకపోవచ్చు అనే దాని మీదనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగా బీజేపీ నుంచి గతంలో అంటే ఏ విధంగానైతే దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోపక్క ఈసారి ఖచ్చితంగా అతనికే మళ్ళీ ఛాన్స్ ఇస్తారనే దాని మీద చర్చ జరుగుతుంది. అయినప్పటికీ కూడా మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద స్పష్టత వస్తుందని చెప్పి స్వయంగా దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో కానీ ఎక్కడా కూడా మహాయుతి గెలిస్తే పలానా వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారనే దాని మీద ఎటువంటి స్పష్టతనివ్వలేదు బీజేపీ. పైగా అంతటా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి చరిష్మాను పెట్టుకొని మాత్రమే ప్రజల్లోకి వెళ్లారు. ఆయన చేస్తున్నటువంటి పాలన దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంది, మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందనే విషయాన్ని స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిసి కూర్చున్న తర్వాతే ముఖ్యమంత్రి మహారాష్ట్రకి ఎవరు అవ్వబోతున్నారు అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగని చెప్పి రోజుల కొద్దీ చర్చించడానికి ఇక్కడ సమయం లేదు. ఎందుకంటే 26వ తేదీ వరకు మాత్రమే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి గడువు ఉంది. సో ఖచ్చితంగా 26వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ కనుక పూర్తి స్థాయిలో లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి 129 సీట్లతో ఆ పార్టీ అక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీజేపీ ఏ విధంగానైతే ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు ముందుకొస్తే ముఖ్యమంత్రి తమ వాళ్ళే అని చెప్పడానికి ముందే అజిత్ పవార్తో కానీ ఆ తర్వాత ఒకవైపు తమ పార్టీటువంటి వాళ్ళనే ముఖ్యమంత్రిని చేసిందంటే అది దేవేంద్ర ఫడ్నవీస్ కి అవకాశం ఉందని కూడా పూర్తిగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ కు రాష్ట్ర కూడా ఉంది. అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలను కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఎప్పుడైతే బీజేపీ ముఖ్యమంత్రిని ఎంపిక చేసినటువంటి సమయంలో అందరూ అనుకున్నారు ఏ విధంగానైతే అటు శివరాజ్ సింగ్ చౌహాన్కే ఛాన్స్ వస్తుందని చెప్పి. అతను అక్కడ అనుభవజ్ఞులు ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తున్నారు. కానీ బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్కు ఛాన్స్ ఇవ్వలేదు. ఆయన్ని తీసుకొచ్చి కేంద్రంలో పెట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చింది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ విధంగా ఛత్తీస్గఢ్లో కూడా అదే జరిగింది. ఇలా ఏ రాష్ట్రాల్లో చూసినా సరే బీజేపీ రెగ్యులర్గా బయట ప్రచారంలో ఉన్నటువంటి పేర్లను కాకుండా కొత్త వాళ్ళను తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా బీజేపీ కనుక తమ పార్టీలో అభ్యర్థిని ఫైనల్ చేస్తుంది ముఖ్యమంత్రిని అనుకుంటే అది దేవేంద్ర ఫడ్నవీస్ని చేయబోతుందా, లేదంటే మిగతా గెలిచినటువంటి 128 మందిలో మరొకరికి ఛాన్స్ ఇవ్వబోతుందా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికైతే అటు బీజేపీ కావచ్చు, అటు ఏక్నాథ్ షిండే కావచ్చు, మరోవైపు అజిత్ పవార్, ఈ ముగ్గురులో కూడా ఒకటే చెప్తున్నారు, మా మధ్య ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విభేదాలు కానీ వీటికి సంబంధించినటువంటి గొడవలు ఏమీ లేవు. క్యాడర్ కోరుకుంటూ ఉంటుంది, క్యాడర్ అనుకుంటూ ఉంటుంది తమ వాళ్ళ మద్దతు వల్లే గెలిచారు, తమ వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటుంది. కానీ ఏదైతే ముఖ్య నేతల మధ్య మాత్రం దీనికి సంబంధించినటువంటి గొడవలేమీ లేవు. ఖచ్చితంగా అందరం కూర్చొని చర్చించిన తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరనేది డిసైడ్ చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. సో మొత్తానికి ఈరోజు ఈ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశాన్ని ఫైనల్ చేయకపోయినప్పటికీ కూడా రేపు లేదంటే ఎల్లుండి ఉదయాన్నే ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఒక నిర్ణయం అయితే బీజేపీ అంటే మహాయుతి ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి బీజేపీనే కీలక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, శివసేన అనే ఒక పదం మహారాష్ట్రలో చాలా కీలకమైనటువంటి అంశం. బాల్ ఠాక్రే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు కావచ్చు, ఆయన తీసుకొచ్చినటువంటి కొంత ఉద్యమం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో నిజంగా బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రిని పెట్టడంతో పాటు మరి శివసేనకు వారసుడిగా ఉన్నటువంటి అంటే బాల్ ఠాక్రేకు రాజకీయ వారసుడిగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నప్పటికీ కూడా ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఏక్నాథ్ షిండే తను పార్టీని తీసేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలైనటువంటి పార్టీ కావచ్చు, ఆ సింబల్ కావచ్చు, అవన్నీ కూడా
ఏక్నాథ్ షిండేకి వచ్చేసాయి. సో ఏక్నాథ్ షిండే శివసేనకు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఏక్నాథ్ షిండే కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ఎన్సీపీకి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎన్సీపీ శరద్ పవార్కు ఏ విధంగానైతే మహారాష్ట్రలో బలమైనటువంటి కేడరు, ఒక బలమైనటువంటి నేతగా ఉన్నారు, ఆయన పార్టీని చీల్చి అజిత్ పవార్ ఇటు మహాయుతి వైపు వచ్చారు. సో అజిత్ పవార్ను కూడా ఒక సరైనటువంటి ప్రాధాన్యత గల పోస్ట్ ఇచ్చి ఆయనను గౌరవించాల్సి ఉంటుంది. సో వీటన్నిటిపైన బీజేపీ పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్చలు చేయడం, ఆ తర్వాతే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఎవరు ఎటువంటి డిమాండ్ చేసినా సరే ఇక్కడ రింగ్ మాస్టర్ మాత్రం బీజేపీ అని చెప్పుకోవచ్చు. బీజేపీ తీసుకునేటటువంటి నిర్ణయం ప్రకారమే ఇక్కడ ముఖ్యమంత్రి ఎంపిక కావచ్చు, క్యాబినెట్కి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, క్యాబినెట్ ఎంపిక కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 145 మ్యాజిక్ ఫిగర్ ఉన్నటువంటి మహారాష్ట్రలో 129 సీట్లను బీజేపీ కైవసం చేసుకున్నట్టే. సో మిగతా ఏదైతే తక్కువ స్థానాల అవసరం మాత్రమే బీజేపీకి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఏక్నాథ్ షిండే కానీ అజిత్ పవార్లు కానీ పెద్ద ఎత్తున డిమాండ్స్ ఏమీ పెట్టకపోవచ్చు. ఖచ్చితంగా మహాయుతి ముందుకెళ్తుంది. దానికి అనుగుణంగానే బీజేపీ తీసుకునేటటువంటి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఇతర పార్టీలు కూడా ఖచ్చితంగా మద్దతించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఆయా పార్టీలకు సరైనటువంటి ప్రాధాన్యతనిచ్చే విషయంలో కూడా బీజేపీ అన్ని రకాల నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మరొక 2 రోజుల్లోపే మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ రాబోతోంది. ఇంకా ముందే వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఇప్పుడు వినిపిస్తున్నటువంటి 3 పేర్లతో పాటు మరొక కొత్త పేరు తెర మీదకి వచ్చినా సరే ఆశ్చర్యపోయిన అవసరం లేదు. మా ప్రతినిధి రాజు చెప్పిన సమాచారం మేరకు ఏ వర్గానికి ఆ వర్గానికి సంబంధించి, అంటే బీజేపీ నుంచి ఫడ్నవీస్ సీఎం కావాలని ఆ క్యాడర్ కోరుకుంటోంది, అలాగే శివసేన నుంచి ఏక్నాథ్ షిండే సీఎం కావాలని ఆ క్యాడర్ కోరుకుంటోంది, అలాగే అజిత్ పవార్ సీఎం కావాలని ఎన్సీపీ నుంచి క్యాడర్ కోరుకుంటోంది. సో ఈ నేపథ్యంలో ఈ 3 పార్టీల నేతలు సంబంధించి 3 పార్టీల క్యాడర్ అంతా కూడా సమావేశమైన తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్దాం. స్టే ట్యూన్. Time has taught me. What I did yesterday is history. What I do today is my legacy. And I'll never stop.